99 టీవీ స్పెషల్ డిబేట్కు స్వాగతం. నేను మూల శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థల బీసీల రిజర్వేషన్ల అమలు విషయంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9 అమలుపై కోర్టు మధ్యంతర స్థాయిలో స్టే విధించింది. జీవో అమలు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ను ప్రభుత్వాన్ని 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఆదేశించింది. సో ప్రభుత్వ కౌంటర్లు వేసిన తర్వాత అభ్యంతరాల దాఖలకు పిటిషనర్లకు 2 వారాల గడువు కూడా ఇవ్వడం జరిగింది. చివరగా బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్ విచారణను కోర్టు 6 వారాలకు వాయిదా వేయడం మనం గమనించవచ్చు. సో ఓవరాల్గా బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన హైకోర్టులో బుధవారం గురువారం 2 రోజులు కూడా సుదీర్ఘ వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. బీసీ కులగణనకు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని, స్వాతంత్రం తర్వాత సమగ్ర కులగణన తెలంగాణలోనే జరిగిందని చెప్పి కూడా ఏజీ సుదర్శన్ రెడ్డి కోర్టుకు విన్నవించారు. ఇంటింటికి వెళ్ళి సర్వే చేశారని, సో ఓవరాల్గా దీనిపై అభ్యంతరం లేదని కూడా చెప్పడం కావచ్చు. రాష్ట్రంలో బీసీల జనాభా 57.6% ఉన్నట్లు కూడా తేలిందని కూడా ఆయన హైకోర్టుకు చెప్పడం కావచ్చు. సో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఏకగ్రీవంగా నిర్ణయించి జీవో 9 ద్వారా ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టారని కూడా కోర్టుకు వివరించారు. సో బీసీల్లో రాజకీయ వెనుకబాటుతనం ఉందని గుర్తించి అసెంబ్లీ తీర్మానం చేసిందని కూడా ఏజీ సుదర్శన్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు. సో మరో న్యాయవాది రవివర్మ తెలంగాణ ప్రభుత్వం తరపున కూడా తన వాదనను వినిపిస్తూ రాజ్యాంగంలో రిజర్వేషన్లపై ఎక్కడ కూడా 50% సీలింగ్ లేదన్నారు. అదే క్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీలు కలిసి 85% జనాభా ఉన్నారు. సో 85% జనాభాకు 42%తో కలిపి 67% రిజర్వేషన్లు ఇస్తున్నామని కూడా హైకోర్టుకు రవివర్మ వివరించారు. సో 15% జనాభాకు 33% ఓపెన్గానే ఉందని కూడా చెప్పడం జరిగింది. సో వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9పై కూడా స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సో మొత్తానికి లోకల్ వారికైతే బ్రేక్ జరిగినట్టు స్పష్టమవుతుంది. ఇక మరొక 6 వారాల్లో కోర్టుల్లో ఎలాంటి తీర్పులు వస్తుంది, దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పి చెప్తున్న నేపథ్యంలో బీసీ నాయకులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో ఈ సందర్భంగా నాయకులు మాట్లాడిన బైట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. బ్యాక్వర్డ్ క్లాసెస్ని రేవంత్ చాతగాని దద్దమ్మ పాలన కప్పిపుచ్చుకోవడానికి బ్యాక్వర్డ్ క్లాసెస్ తోటి వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి ఆడుకున్నాడు ఇన్ని రోజులు. నీవు చాతగాని పాలన కప్పిపుచ్చుకోవడానికి నువ్వు చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు కాబట్టి నీ ఉద్దేశానికి చిత్తశుద్ధి ఉంటే వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే. జయలలితకు విల్ ఉండే ఆమె చేసుకొని వచ్చింది. నరేంద్ర మోడీకి వెనుకబడిన ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకి 10% ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చిండు. చిత్తశుద్ధి ఉంటే చేసుకుంటావు. నీకు చిత్తశుద్ధి లేదు, నీకు డ్రామాలు చేసేది ఉన్నది. నువ్వు చేసిన పనికిమాల పరిపాలనను కప్పిపుచ్చుకోవడానికి, వాగ్దానం నెరవేర్చలేదని అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి నువ్వు కల్వకుంట్లతోటి చేసుకున్న సెటిల్మెంట్లు బయటికి రావద్దని ఆడిన డ్రామా ఇది. దీనికి బీసీలు బకరా అవుతున్నారు. వాళ్ళ ఆత్మాభిమానంతో ఆడుకున్నావు తప్ప ఏమీ లేదు. ఇది అది కోర్టు తీర్పు. నీకు చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగ సవరణ చేయకుండా అవుతుందా అండి? అది ఎవరికి ముల్లికి కూడా తెలిసిడా. తెలంగాణ యావత్ బీసీ వర్గాలు ఆలోచన చేయాలి. రాష్ట్రంలో రాష్ట్ర ప్రకారంగా చేయాల్సినటువంటి అన్ని అంశాలని కూడా ఎక్కడ కూడా భూతత్వం పెట్టి చూసి ఎక్కడ ఇబ్బంది కావద్దు అనే ఉద్దేశంతో బిల్లులు పాస్ చేయటం కానీ మిగతా ఇతరత్ర అంపెరికల్ డాటా మీద ఈరోజు తీసుకొచ్చి హైకోర్టులో స్టే విధించే విధంగా ఉంది అని తెలిసి ఇది విధించకూడదు, మా దగ్గర ఇంత డాటా ఉందని చెప్పిన తర్వాత కూడా ఈరోజు స్టే విధించి బీసీల నోటికాడి ముద్దను గుంజాలని ప్రయత్నం చేసేటువంటి సందర్భం చాలా శోచనీయమని తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికీ ఆగలేదు.
పార్టీ స్టాండ్ 42% బీసీలకు అయితే రిజర్వేషన్ ఇస్తామని చెప్పామో ఆ దాంట్లో వెనక్కిపోయే పరిస్థితే లేదు. ఈరోజు ఖచ్చితంగా కేబినెట్ గాని ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని 42% ప్రకారంగా ఇస్తామన్నాం, కట్టుబడి ఉన్నాం, కట్టుబడి ఉంటాం. రేపు రాబోయే రోజుల్లో మొత్తం డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నాం. కాబట్టి బీసీ బిడ్డలు ఎవరు కూడా ధైర్యపడాల్సిన అవసరం లేదు. బీసీ రిజర్వేషన్ల పైన రాష్ట్ర హైకోర్టు స్టే ఇవ్వడం దురదృష్టకరంగా భావిస్తూ ఉన్నాం. ఈ తీర్పు వల్ల మేము తీవ్రంగా నిరాశ చెందుతున్నామన్న మాట ముందుగా చెబుతూ, ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అన్ని ప్రయత్నాలు బీసీ రిజర్వేషన్ల కోసం అనుకూలంగా చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ, రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు కులగణన చేశాం, డెడికేషన్ కమిషన్ వేశాం, చట్టం ఉభయ సభల్లో కూడా అమలు చేసుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భం మా బీసీ బిడ్డలందరూ కూడా నోటికాడికి వచ్చిన బుక్కను అందకుండా జరిగిందనేటువంటి బాధతో ఉన్నటువంటి సందర్భంలో మాట్లాడుతున్నటువంటి మాటలుగా ఈరోజు ఒకవేళ బీజేపీ ప్రభుత్వం మీ చేసిన చట్టాలని గౌరవించి మా బీసీ బిడ్డలకు వచ్చేటువంటి ఈ చక్కటి అవకాశాలను వారి షెడ్యూల్ లైన్లో చేర్చిన ఈరోజు ఇలాంటి పరిస్థితి ఉండకపోనేమని ఒక భావన సందర్భంగా వ్యక్తం చేస్తారు. 2 వారాల పాటు ఎన్నికల ప్రక్రియను ఆపడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ వేసినాక సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి, ఎన్నికలను వాయిదా వేయొద్దు. కానీ అందుకు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా 2 వారాల పాటు వాయిదా వేయడాన్ని మేము దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇది రాష్ట్రంలోని 56% బీసీ ప్రజల యొక్క హక్కులకు విఘాతం కలిగిస్తుంది, వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుంది. నోటికాడి అన్నం ముద్దను ఆపారు. నిన్నటి నుంచి చాలా మంది అడ్వకేట్లు అన్ని పిటిషన్లను పరిగణనను తీసుకొని విచారణ జరిపి ఇంకా 2 రోజులు టైం తీసుకునేది ఉండి ఎందుకు మీకు ఆదరబాదరగా స్టే ఇవ్వవలసి వచ్చిందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. ఈరోజు సాయంత్రంలోగా ప్రభుత్వ స్పందన ఏంటిదో చూస్తాం. చూసి రాష్ట్ర బంద్ను జరిపి మొత్తం రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. 2 వారాల పాటు ఓవరాల్గా మరి ఇక కోర్టు తీర్పై ధరంపూర్ అరవింద్ నిజామాబాద్ ఎంపీ గారు మాట్లాడారు. అదే క్రమంలో వాకిటి శ్రీహరి తెలంగాణ మంత్రి మాట్లాడారు. అదే క్రమంలో తెలంగాణ విప్ ఆది శ్రీనివాస్ గారు కూడా మాట్లాడారు. ఆర్ కృష్ణయ్య గారు అయితే ఇక ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వస్తుంది, సో రేపు బంద్కు పిలిపిస్తున్నామని చెప్పి కూడా మరి హెచ్చరించిన సంగతి మనకు తెలిసిందే. సో ఓవరాల్గా ఇదే అంశంలో ఇక మనతో మరి డిబేట్లో పాల్గొంటున్నారు వట్టే జానయ్య యాదవ్ గారు. సో ఆయన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి. ఆయనతో మాట్లాడదాం. జానయ్య గారు గుడ్ ఈవినింగ్ అండి. జానయ్య గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. కొంచెం ముందుకు రండి, మీరు బాగా రైట్ చెప్పండి. ఎలా చూస్తారు ఇవాళ ఇవాళ హైకోర్టులో సుదీర్ఘ వాదనలు అయితే జరిగాయి. దాంట్లో మరి హైకోర్టు అయితే సుదీర్ఘ విచారణ తర్వాత మరి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సో దీంట్లో 9 జీవోపై స్టే రావడం పట్ల దీన్ని ఎట్లా చూస్తాము? 42% ఇప్పటికీ ఇంకా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి తీరుతాము, ఎన్నికలు జరిపి తీరుతామని తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది కదా, ఏం చెప్తారు మీరు? వీళ్ళు ఈ పార్టీలన్నీ కూడా ఇంకా మా బీసీలను ఏమనుకుంటున్నారంటే, మేము గత 70-80 ఏళ్ల క్రితం నుంచి ఉన్నటువంటి బీసీలుగానే వాళ్ళ దృష్టిలో ఉంచుకొని ఈ రకమైనటువంటి మాటలు చెప్తే ఇంకా మా బీసీ సమాజం వీళ్ళని యాక్సెప్ట్ చేస్తుంది అనేటటువంటి ధోరణే ఇప్పటికి కూడా కనపడతా ఉంది. మేము మా నాయకుడు తీన్మార్ మల్లన్న గారు గతంలో జరిగినటువంటి మండలి సమావేశంలో పల్లా గుద్ది చెప్పిండు ఆ రోజే, ఈ జీవోతోని ఈ ఆర్డినెన్స్ తోని బీసీలకు 42% రిజర్వేషన్ తీసుకొచ్చి పెట్టి వాళ్ళని ఆ యొక్క స్థానిక సంస్థల్లో విజేతలుగా చూస్తారని మీకు నమ్మకం ఉందా? మీ గుండెల మీద చేతులు వేసుకోండి, మాట్లాడండి అని చెప్పిన రోజే వీళ్ళెవ్వరు కూడా సమాధానం చెప్పకుండా సైడ్ అయిపోయారు. అంటే వాళ్ళకు తెలుసు ఈ జీవోలతోని ఈ ఆర్డినెన్స్లతోని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీ వర్గాలకు ఇవేవి రావు అనే వాస్తవం, ఇప్పుడు జరుగుతున్నటువంటి వాస్తవం ఏదైతే ఉందో
గతంలో మన పుంజాల శివశంకర్ గారు, నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భం నుంచి వీళ్ళు కోట్ల దానిక పోవటం, కోట్లకు పోయిన తర్వాత వాళ్ళు క్యాన్సిల్ చేపించడం, ఈ పరంపర అనేది ఇలా కాంగ్రెస్ పార్టీ కొత్త ఏమి కాదు. ఇది 70-80 ఏళ్ళ నుంచి చేస్తున్నటువంటి కుట్రనే. దీనికి భాగస్వాములుగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వీటన్నిటికి కూడా తెలుసు. నిన్నటి వరకు బీజేపీ పార్టీ ఏమన్నది, మేము స్వాగతిస్తున్నాం. నీకు ఆ జీవో నిలబడదని తెలిసిన తర్వాత నీకు స్వాగతం ఎక్కడిది, మీరు ఎట్లా చేస్తారనే దాని మీద బయట చేయాలి కదా. అది కాకుండా వాళ్ళు ఏదో స్వాగతిస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఇంకోటి చెప్పి, ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండబట్టినటువంటి పార్టీలన్నీ కూడా బీసీలని మరోమారు డోకా చేసి మళ్ళీ వాళ్ళ ఓట్లతోని అధికారంలోకి రావాలనేటటువంటి కుట్రలతోనే ఉన్నాయి తప్ప బీసీలకు నిజాయితీగా వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళ వాటా వాళ్ళకు దక్కాలనేటటువంటి ప్రేమ అభిమానం ఉన్నటువంటి పార్టీలు ఏవీ లేవు అనేది మా సమాజం ఇలా గమనిస్తా ఉంది. ఎందుకంటే ఇవాళ మీరు చూస్తా ఉన్నారు, ఇవాళ ఎన్నడూ లేని విధంగా ఇవాళ మంత్రివర్గాన్ని, అంటే ఒక్క రెడ్డి మంత్రి కూడా ఇవాళ సుప్రీంకోర్టుకు రాలే, మా వర్గాలనే సుప్రీంకోర్టు దానికి పంపించి ఇవాళ హైకోర్టులో కూర్చోబెట్టి వీళ్ళకి తెలియదా అండి ఈ స్థాయిలో ఒక రాష్ట్రాన్ని ఒక 70-80 ఏళ్ల నుంచి అధికారాన్ని అనుభవించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ జీవో ఏంది, ఈ జీవో ద్వారా నిలబడతా తెలియదా అంటే తెలిసి కూడా డ్రామాలు ప్లే చేసుకుంటూ ఆ డ్రామాలలో కూడా మా వాళ్ళని మా జాతుల్ని భాగస్వామ్యం చేస్తా ఉన్నారు. కాబట్టి దయచేసి మేము ఇక్కడ ఉన్నటువంటి పార్టీలలో ఉండబడినటువంటి మా బీసీ సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఏ రకంగానైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ సమాజం గమనించి ఆ రాష్ట్ర ఏర్పాటు కోసం ఏ రకమైనటువంటి పంతా అనుసరించిందో మరి అదే పంతాలోకి ఇక్కడ ఉన్నటువంటి బీసీ సమాజం అంతా రావాలి. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ అవసరాల కోసం, వాళ్లకు ఉన్నటువంటి పదవులు కాపాడుకోవడం కోసం ఈ బీసీ సమాజాన్ని మోసం చేస్తున్నటువంటి పార్టీల వెంట ఉంటే వాళ్ళని కూడా ఈ బీసీ సమాజం బహిష్కరించేటటువంటి పరిస్థితుల్లోకి రాబోతా ఉంది. అందుకనే అన్ని పార్టీలలో ఉండబడినటువంటి బీసీ నాయకులందరూ కూడా బయటకు వచ్చి ఈ 70-80 ఏళ్ల నుంచి మెజార్టీ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద గలవెత్తాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ముఖ్యమంత్రి గారు కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్కటి కూడా అమలు చేయపోగా, అమలుకు అవకాశం ఉన్నటువంటి చోట బీసీలకు అవకాశాలు కల్పించకుండా రానటువంటి స్థానిక సంస్థలు ఇస్తున్నా చెప్పి డ్రామాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క వైఖరిని ఆ పార్టీలో ఉండబడినటువంటి బీసీలు కూడా వ్యతిరేకించాల్సినటువంటి సందర్భము. లేకపోతే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సందర్భంలో పట్టిన గతే ఈ రాష్ట్రంలో వివిధ పార్టీల్లో ఉంటున్నటువంటి బీసీ సమాజంలో బీసీ నాయకులందరూ కూడా ఆ పరిస్థితి దాపురించకుండా ఉండాలి అంటే ఇవాళ బీసీల కోసం న్యాయంగా రావాల్సినటువంటి డిమాండ్లని అడుక్కోవడం కాదు, గుంజుకునేటటువంటి అవకాశం వచ్చింది. మీరు రండి బయటికి, ఈ తెలంగాణ రాష్ట్ర బంద్లో పాల్గొనండి, ఈ ప్రజలకు మన సంకేతాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణ పార్టీలకు తెలియజేద్దాం, కలిసిపోదాం. మిమ్మల్ని మళ్ళీ మా భుజాల మీద తీసుకొని పోయి పార్లమెంటు అసెంబ్లీలో కూర్చోపెట్టే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి బీసీ సమాజాన్ని అనేటువంటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ పార్టీల యొక్క మీరు ఇక్కడ కాదండి, మీరు ఏమంటారు నీలం సంజీవ్ రెడ్డి గారి కాంచి చూసుకుంటారండి, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు చేసింది కావచ్చు, నీలం సంజీవ్ రెడ్డి గారు ఆ రోజులు దామోదరం సంజయ్ గారు ఆ బిల్లును తీసుకొచ్చి పెట్టే క్రమంలో దామోదరం సంజయ్ గారిని తప్పించి మళ్ళీ ఏ రకంగా దీన్ని డిస్టర్బ్ చేశారు. పులిజాల శివశంకర్ గారు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలతోని చివరికి ఆ కమిషన్ తోని నిలబడేటువంటి దాన్ని ఇప్పటి వరకు కూడా ఇంప్లిమెంట్ కాకుండా ఈ అగ్రవర్ణాలు చేస్తున్న కుట్రలు. కాబట్టి దయచేసి ఈ సమాజం అంతా క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉంది. ఇవాళ మా యువతి యువకులంతా కూడా చాలా యాక్టివ్ అయినారు. వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు లేనటువంటి రిజర్వ్ 6-7% లేని వాళ్ళకు 10% రిజర్వేషన్ అంటే రాత్రికి రాత్రి అమలవుతుంది. అప్పుడు ఈ పార్టీలన్నీ కూడా ఓకే. కానీ వాళ్ళ 62% ఉన్నటువంటి మాకు మీరు ఇస్తున్నటువంటి 42% కూడా అమలు కాడికి వచ్చేసరికల్లా మళ్ళీ మీ వర్గాలన్నీ అడ్డుపడి ఈ కుట్రలు చేయడం, ఈ కుట్రలలో భాగంగా ఏమనంటే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మా బీసీ నాయకులతోనే చెప్పిస్తా ఉంది. మేము ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాం, మేము దీంట్లో వెనక్కిపోయేది లేదు. ఏంటిది మీరు వెనక్కిపోయేది, ముందుకు వచ్చేది మీ చేతులలో ఏముంది? వాళ్ళ చట్టాలు మనకు చట్టం కాడికి పోగానే ఈ కొట్టువేతకు గురవుతా ఉన్నాయి. ఆ తర్వాత పార్టీ పరంగా నీ పార్టీ పరంగా ఎవరికి కావాలి? అందుకనే మేము అందరం కూడా ఇక్కడ బీసీలో ఐక్యమైనాం. మల్లన్న గారు మండలిలో మాట్లాడింది ఇవాళ నిజంగా 100% ఇవాళ వాస్తవంగా ఇవాళ ప్రజల ముందుకు వచ్చింది. అంటే మల్లన్న గారి నాయకత్వంలో బీసీ సమాజానికి ఈ రకమైనటువంటి అన్యాయం జరుగుతుందని అడ్వాన్స్ ఊహించినటువంటి వ్యక్తి మల్లన్న గారు. అందుకనే ఈ సమాజం అంతా కూడా మమ్మల్ని ఫాలో అవుతా ఉంది. కాబట్టి దయచేసి ఈ అగ్రవర్ణ పార్టీలో ఉండబడినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ పదవులను కాపాడుకునే ప్రయత్నం కాకుండా ఈ సమాజాన్ని 70-80 ఏళ్ల తర్వాతనైనా మనకి వాళ్ళ 42% రిజర్వేషన్ వస్తుందంటే వాళ్ళ కళ్ళకు మంటలు పుట్టినాయి. దాన్ని కూడా అడ్డుకోవడానికి ఈ రకమైన ఇవాళ ఈ రెడ్డి జాగృతి ఎవరిదండి? మన రేవంత్ రెడ్డి గారిదే కదా. రెడ్డి జాగృతిలో రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఏం మాట, ఈ రిజర్వేషన్లు అడిగిన వాళ్ళని జైల్లోకి పంపాలన్నాడు. అదే ఇలా చేస్తుండు కదా. ఆయన జైల్లోకి పంపాలని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు
ఇవాళ ఆయన పదవి రావడం కోసం మాత్రమే కామారెడ్డిలో ఈ హామీ ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చిండు. దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారంటే మేము నమ్ముతామండి. అందుకని మేము చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ లో ఉన్నటువంటి పార్టీలు ఇంకా ఏదో మసలు కన్నీరు గార్చుకుంటా బీసీ సమాజానికి మేము అంటనే ఉన్నామని మా బీసీ సోదరులు అన్న ఈ సమాజం వాళ్ళని గుర్తించేటటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా బీసీల నుంచి ఇవాళ అగ్రవర్ణ పార్టీలో ఉండి బయటకు వచ్చి కొట్లాడకపోతే వాళ్ళని సమాజం కూడా వెలేస్తుంది అనేటటువంటి వాస్తవాన్ని మీ వేదిక ద్వారా గుర్తు చేస్తా ఉన్నాం. ఓకే జానయ్య గారు, ఓవరాల్గా మరి తీర్మార్ మల్లన్న గారు కూడా అక్కడే హైకోర్టు దగ్గర ఉన్నారు, మీడియాతో మాట్లాడారు. సో రేపు బంద్కు పిలిపిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ అంశంలో రేపు బంద్ జరుగుతుందా? ఓవరాల్గా ఈ బంద్లో ఎవరెవరు పాల్గొంటున్నారు, దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని బీసీ ఆర్గనైజేషన్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాకు మద్దతు తెలుపుతా ఉన్నారు. మల్లన్న గారి నాయకత్వంలో రాజ్యాధికార పార్టీ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. అనేక విద్యా సంస్థలు, విద్యా ఆర్గనైజేషన్స్, కుల సంఘాలు, బీసీలకు సంబంధించినటువంటి అందరూ మాతో పాటు ఎస్సీ ఎస్టీ వర్గాలు కూడా మాకు మద్దతు తెలుపుతా ఉన్నాయి. ఉద్యోగులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు. ఎందుకంటే ఇది ఒకరికి కాదు, 70-80 ఏళ్ల తర్వాత ఏదో ఒకటి అందుతుందనేటటువంటి ఎర వేసి మాకు నోటి దానికి వచ్చినట్టుగా చూపించి మాకు తెలుసు, ముందే తెలుసు ఇదంతా కాదు. ఇవాళ ఉదయం మార్నింగ్ కూడా మల్లన్న గారు మాట్లాడడం జరిగింది. ఇది 100% మాకు నమ్మకం లేదు, ఇది నిలబడుతుందని ఇవాళ కూడా అంటే వీళ్ళకు మాకు ఉన్నటువంటి పరిజ్ఞానం వీళ్ళకి లేదా? ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి నాయకులు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమాజం అంతా పాల్గొంటుంది. రాష్ట్ర బంద్ని అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు, అందరూ కూడా విజయవంతం చేస్తారు. ఖచ్చితంగా భవిష్యత్తులో మేము వాళ్ళు మాకు ఇచ్చుడు కాదు, బిచ్చమడుకునడం కాదు, మేము బిచ్చం వేసి తీసుకునే పరిస్థితులకు వాళ్ళని తీసుకుపోతాం. మా జాతులు ఐక్యమైన ఇవాళ మా ఓటు మేము వేసుకుంటే ఈ చట్టాలు ఇవన్నీ మేము చేసుకోగలుగుతాం కదా. ఓట్లన్నీ వాళ్ళకేసి మేము వాళ్ళ చుట్టూ తిరిగి మాకు 42% వాళ్ళు ఎవరండి మాకు 42% ఇస్తానికి? 70-80 ఏళ్ళ నుంచి ఈ దోపిడీ కదా వాళ్ళు చేసింది. అందుకనే ఇక లంకలో పుట్టే వాళ్ళంతా కూడా రాక్షసులే తప్ప ఈ బీసీల పక్షాన ప్రేమికులుగా ఎవరు ఉండరు. బీసీలని పాలకులుగా కాకుండా ఓటర్లుగా మాత్రమే ఉంచాలనేది వాళ్ళ అంటే వాళ్ళ యొక్క ఆలోచన. ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలు, ఇలా ఏ పార్టీలో మా నాయకత్వం ఉందండి? ఇవాళ అన్ని పార్టీలు కూడా బీసీలు వాళ్ళని ఎరగా చూసుకొని వాళ్ళ ఓట్లతో మాత్రమే అధికారం. రేవంత్ రెడ్డి గారు చివరి క్షణంలో బీసీలకు అనేక రకాల హామీలు ఇచ్చి మొట్టమొదటగానే పార్లమెంటు పరిధిలో 2 చోట్ల ఎమ్మెల్యేలకు స్థానాలు ఇస్తా అన్నాడు. ఎక్కడ ఇచ్చిండండి? వచ్చిన తర్వాత బీసీలకు కాంట్రాక్టులు ఇస్తా అన్నాడు. ఎక్కడ ఇచ్చిండండి? బీసీల బడ్జెట్ ఏమి ఇచ్చిండండి? ఎంత ఖర్చు పెడు అంటే ఇవన్నీ కూడా గతంలో మాకు తెలుసుకునేటటువంటి పరిజ్ఞానం లేకుండా, ఆ యొక్క వ్యవస్థ లేకుండే ఇవాళ సోషల్ మీడియాలో వచ్చినాయి. మా వాళ్ళు అనేకంగా ఇవాళ మీడియా వ్యవస్థలో పనిచేస్తా ఉన్నారు. వాళ్ళ తీన్మార్ మల్లన్న గారు డే బై డే రెగ్యులర్ గా ఈ జాతులు చేస్తున్నటువంటి 70-80 ఏళ్ళ నుంచి అన్యాయం మీద గలమెత్తి ఇవాళ మా ప్రజలందరినీ కూడా చైతన్యం చేశారు. కాబట్టి ఇక మాకు అంతిమంగా వీళ్ళు ఇచ్చేటటువంటి ఈ జీవోలు, రిజర్వేషన్ల కోసం మేము ఏడ్ చేసే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు మా ఓట్లు మేము వేసుకుని రాజ్యాన్ని అందుకోవడమే అంతిమ లక్ష్యంగా మా రాజ్యాధికార పార్టీ ముందుకు పోతా ఉంది. ఆ పార్టీ రేపు ఇచ్చేటటువంటి పిలుపులు ఇక్కడ ఉన్న అన్ని సంఘాలు కూడా మద్దతు తెలుపుతా ఉన్నాయనేటువంటి వాస్తవాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఓకే జానయ్య గారు, ఇప్పుడు 42% బీసీల రిజర్వేషన్ల అంశం ఎలా అమలు అవుతుంది అనుకుంటున్నారు? దీనికి మరి మీరేం చెప్తారు? అంటే మేము ఏమంటున్నాం అంటే పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో జయలలిత గారు ఒక పద్ధతి ప్రకారం పోయి నిజంగా పాలకులకు ఇవ్వాలనేటటువంటి చిత్తశుద్ధి ఉన్నప్పుడు దాన్ని ఇప్పేయటానికి కావాల్సిన మార్గాలు ఎత్తుకొని పోతారు. కానీ పేరుకు ఇవ్వాలని చెప్పి రాకుండా ఎట్లా కుట్రలు బండాలనుకునేటటువంటి వాళ్ళు చేస్తే అది ఎట్లా అవుతుందని మేము నమ్ముతామండి. ఎందుకంటే వాళ్ళ రేవంత్ రెడ్డి అనేట ఆయన పక్కా బీసీల ద్రోహి. ఎందుకు అంటే మీరు చూడండి ఒకసారి, అడ్వాన్స్ ఆయన ముఖ్యమంత్రి కాకముందే ఈ రిజర్వేషన్లు అడిగేటటువంటి వాళ్ళని జైల్లో పెట్టామని చెప్పినటువంటి చరిత్ర. ఇంకో మాట ఏంటంటే ఈ రెడ్లు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల మనుగడే ఉండదని చెప్పినటువంటి, అంటే అంత భావాజాలం ఆ వర్గాల మీద ఉన్నటువంటి వ్యక్తి ఈ వర్గాలకు రిజర్వేషన్ ఇస్తాడంటే మేము నమ్ముతాం. కాకపోతే మా సమాజం కేసీఆర్ గారు చేసినటువంటి దుర్మార్గ పనికి కేసీఆర్ ని ఈ రాష్ట్రం నుంచి పంపించాలంటే అప్పుడు ఆల్టర్నేట్ కనపడదు. కాబట్టి అందులో కొన్ని మాకు బీసీలకు అనేక రకాల హామీలు ఇచ్చిండు కాబట్టి నమ్మినరు. కానీ ఇవాళ అవి అమలు జరగవు అనేటటువంటి వాస్తవాన్ని నమ్మినాం. కాబట్టి అవి ఏది కూడా జరగవు, అవి రావాలి, అవి వస్తాయని కూడా మేము ఆశ లేదు. కానీ మేము ఏమంటున్నాం అంటే మా ఓటు చైతన్యాన్ని చేసుకొని మా సమాజాన్ని, మా ఓట్లు మాకు వేసుకుంటే మేమే అధికారంలోకి పోతాం అనేటటువంటి వాస్తవాన్ని మా ప్రజల దృష్టికి తీసుకుపోయినాం. ఇవాళ మా ప్రజలందరూ, విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు అందరూ కూడా చైతన్యవంతులేరు. ఏ నియోజకవర్గానికి పోయినా 90% ఓట్లు మా ఉంటాయి కదండి. మా ఎస్సీ ఎస్టీ బీసీలు అందరం కలుపుకుంటాయి. వాళ్ళు ఉండేది 3-4% ఓట్లు. వాళ్ళు ఎట్లా మా పాలించగలుగుతారు? ఇప్పటి వరకంటే మాకు విద్యకు దూరం చేసిరు, ఉద్యోగాలకు దూరం చేసిరు, ఏ అవకాశాలు లేకుండా చేసిరు, మాకు కనీస పరిజ్ఞానం లేకుండా మేము చదువుకునేటటువంటి ప్రభుత్వ పాఠశాలని నిర్వీర్యం చేసిరు. వాళ్ళు కార్పొరేట్ వ్యవస్థను తీసుకొచ్చారు. అంటే డబ్బులు ఉన్నోళ్ళే చదువుకునేటటువంటి ప్లేస్ లోకి తీసుకుపోయారు. అంటే ఉద్యోగాల కాడికి వచ్చేసరికల్లా మొన్నటి దానికి ఒక రకమైనటువంటి దోపిడీ, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఇంకో రకమైన, అంటే
ఉద్యోగ వ్యవస్థలో కానీ విద్యా వ్యవస్థలో కానీ మా తరం రాకుండా అడ్డుపడరు. అయినా ఒక 78 ఏళ్ల తర్వాత ఇవాళ మేము చైతన్యవంతమైనటువంటి యువత మా బీసీల నుంచి వచ్చారు కాబట్టి మేము ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద పూర్తిగా అంటే తెలంగాణ ఉద్యమం 1969 లో మొదలు పెడితే 2014 ఎట్లా సక్సెస్ అయిందో మేము అనేక సంవత్సరాల నుంచి అనుకున్నాం. కానీ వాళ్ళ చైతన్యవంతులం అయినాం కాబట్టి మా ఓటు మేము వేసుకుంటాం. వాళ్ళ రిజర్వేషన్ ఇస్తాము అనేటటువంటి ప్రగల్భాలు తప్పితే వాళ్ళతోని కాదనేది ముమ్మాడికి తెలిసిపోయింది. ఇవాళ ఏ పార్టీ అయినా అరే మేము ఇస్తామంటే ఇలా ఆ పార్టీలు అడ్డం వచ్చినట్టు ఈ అన్ని పార్టీలు కూడా అగ్రవర్ణాలే. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మమ్మల్ని ఎంతసేపటికి ఓటర్లుగా మాత్రమే ఉంచి వాళ్ళు మాత్రం ఈ పరిపాలన అంది ఇప్పటి 78 ఏళ్ళది ఇంకా ఇంకో 78 ఏళ్ళు కంటిన్యూషన్ చేయాలనేటటువంటి కుట్రలు తప్పితే వేరే ఉండదు. కాబట్టి అందుకని ఈ పార్టీలు అన్నిటి కూడా మేము చెప్తా ఉన్నాం. ఇక పైన ఇక్కడ ఈ పార్టీలను బహిష్కరిస్తా ఉన్నాం. ఇక్కడ ఈ జాతులను ఉద్ధరించడానికి వచ్చినటువంటి పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇవాళ ఏకైక లక్ష్యం మెజారిటీ ప్రజలకు అధికారం వస్తేనే మనం అంటే ఇదే చివరి ముగింపు అనేటటువంటి పుస్తకంలో పెద్దలు పులిజాల శివశంకర్ గారు చెప్పారు. అదొక్కటే ముగింపు. అంటే అది దేంతో ముగింపు అంటే తెలంగాణలో రాజ్యాధికారం వస్తే తప్ప బీసీలకు ఇక లేదు అనేటటువంటి దాంతోనే వాళ్ళు ముగించినటువంటి ఆ పుస్తకాన్ని ఒకసారి మా ప్రజలకు చూపిస్తా ఉన్నాం. ఇవాళ రాజ్యాధికారం రాకుండా మేము ఏమి సాధించలేము అనేటటువంటి వాస్తవాన్ని ప్రజలకు తీసుకుపోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా రాజ్యాధికార పార్టీతోనే మా బీసీ ప్రజల యొక్క సమస్యలు ఇన్నాళ్ళ బాధలు అన్నిటి కూడా తీర్చుకునేటటువంటి మార్గం మాకున్నది ఒక రాజ్యాధికార పార్టీతోనే. ఖచ్చితంగా రాజ్యాధికారంలోకి రావాలి, వస్తాం. ఇక్కడ ప్రజలందరం కూడా చైతన్యమైనాం కాబట్టి ఇవాళ ఇవన్నీ డ్రామాలు ప్లే చేస్తా ఉన్నారు. అంటే మేము చైతన్యం అవుతున్నాం అని అనగానే మేము రిజర్వేషన్ ఇస్తాం. వీళ్ళు ఇచ్చేది లేదు, మేము చూసేది లేదు. కాబట్టి మాకు మేముగా చైతన్యం అయి మేము ఓటు ద్వారానే రాజ్యంలోకి రావాలని అనుకుంటున్నాం. కాబట్టి మాకు ఈ రిజర్వేషన్ మీద ఎలాంటి నమ్మకం లేదు. ఓకే, జానయ్య గారు, మంత్రి జూపల్లి గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు కూడా 42% రిజర్వేషన్ల విషయంలో అడ్డుకున్నాయి అని చెప్పి చెప్పడాన్ని ఎలా చూస్తాం? ఇదే క్రమంలో మరి బీఆర్ఎస్ బీజేపీలు కూడా ఈ 42% బీసీ రిజర్వేషన్ల అంశంలో దాఖలైన 9 జీవోను రద్దు చేయాలని ఏదైతే పిటిషన్ వేశారో దాంట్లో వీళ్ళిద్దరు ఇంప్లీడ్ కాలేదని చెప్పి కూడా ఆరోపణ చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటూ మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు ఇంతకుముందే చెప్పిన లంకాల పుట్టిన వాళ్ళంతా వాళ్ళే. ఇక్కడ ఏ పార్టీ అయినా బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఇవాళ వీళ్ళ శుద్ధశుద్ధి చూపించిన తర్వాత వాళ్ళ గురించి మాట్లాడమండి. వీళ్ళ కాడ ఉంది. వాళ్ళ కేసీఆర్ ఏం చేసిండు? 33% ఉన్న రిజర్వేషన్ ని ఆయన తీసుకొని వచ్చి 18-20 కాడ తీసుకొచ్చి పెట్టిండు. సరే, ఆయన మాకు గొప్పగా చేసిందే లేదు. ఇవాళ బీజేపీ పార్టీ ఏం చేసింది? వీపీ సింగ్ గారు ఉన్నప్పుడు ఆ కేంద్రంలో 27% రిజర్వేషన్ తీసుకురాగానే వీపీ సింగ్ గారికి మద్దతు ఉపసంహరించుకుని ఆనాడే బీసీలకు ద్రోహం చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏదో కొత్త మాటలు చెప్తా అంటే నమ్మడానికి మేము సిద్ధంగా లేవు. ఇవాళ కాంగ్రెస్ ఏమంటారంటే వాళ్ళు ఆ మాట చెప్పి అధికారంలోకి వచ్చారు కదా, వచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఏ పద్ధతిలో ఇవాళ అఖిల పక్షాలను తీసుకొని పోయి ప్రధాని మోడీ కలుద్దాం అన్నారు, రాష్ట్రపతిని కలుద్దాం అన్నారు, గవర్నర్ ఎక్కడ అఖిల పక్షాలను పిలిచారండి? ఇవాళ బీసీల కోసం కొట్లాడుతున్నటువంటి మమ్మల్ని కూడా కలుపుకోపోయినటువంటి సందర్భం లేదు కదా. మా మేధావులు అనేక మంది ఈ పద్ధతిలో కాదు 9th షెడ్యూల్లో చేస్తే తప్ప బీసీలకు రావు అని మొదటి నుంచి వాళ్ళకి ఎన్నో రకాలుగా వినతి పత్రాలు ఇచ్చాం. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ఏం కాకముందే తీసుకొని వచ్చి పాలాభిషేకాలు పూలాభిషేకాలు, ఏవిడికి పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేయించుకుందండి వీళ్ళకి తెలియదా? అంటే ఈ మాత్రం అవగాహన లేని వాళ్ళు ఈ ప్రభుత్వంలో పాలకులుగా మమ్మల్ని పాలించే వాళ్ళు ఉన్నారా? మేము చెప్పినాం కదా, మా తీన్మార్ మల్లన్న గారు చెప్పిండు ఈ జీవోతోని 42% రిజర్వేషన్ వస్తుందని మీ గుండెల మీద చేసుకొని చెప్పండి అని చెప్పాడు. అటువంటి పరిజ్ఞానం వీళ్ళకి లేదా? ఈ మంత్రులకు ఎట్లా చెప్తారు? ఇవాళ మేము అయితే ఇస్తున్నాం కానీ బీజేపీ బీఆర్ఎస్ అడ్డుకుంటుందని ఎట్లా చెప్తారు? ఇవాళ అన్ని పార్టీలకు కూడా చిత్తశుద్ధి లేదనేది వాస్తవం. ఇవాళ మినిస్టర్ గారు చెప్పిన ఇంకో మంత్రి చెప్పిన ఇవన్నీ మా మంత్రులను ఏం చేస్తారు? ఇలా కోట్ల చుట్టూ తిప్పుతా ఉన్నారు. పోయి మీ ప్రజలకు మీరు ఏదో ఇస్తున్నట్టుగా ముచ్చట చెప్పండి. ఇవాళ మా మంత్రుల్ని కూడా మా సమాజం నవ్వుకుంటుంది చూసి. ఇంకా ఎక్కడిదా 78 ఏళ్ళు అయినాక కూడా మీరు వాళ్ళు ఇచ్చే బీఫామ్ల కోసం ఆశపడే కదా మీరు వచ్చి ఇక్కడ బీసీలకు అన్యాయం జరుగుతున్నా కూడా గలమెత్తట్లేరని నేనేమంటున్నాంటే నిజంగా ఇస్తామంటే ఆగిపోయింది కదా. వాళ్ళ పొరపాటు అంటే వాళ్ళు చేసినటువంటి జీవో పొరపాటు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి ఆర్డినెన్స్ పొరపాటు అన్నప్పుడు వాళ్ళు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయమని చెప్పండి. ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయాలి, ఇవాళ మంత్రివర్గం రాజీనామా చేయాలి. అప్పుడు వాళ్ళ చిత్తశుద్ధిని చాటుకున్నట్టు కదా. ఓకే, జానయ్య గారు, ఇప్పుడు ఏంటి మీ కార్యాచరణ ఏంటి? బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు కావాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాలనే అభిప్రాయం అయితే సర్వత్రా వ్యక్తం అవుతోంది. సో మీరు అన్నట్టు 9th షెడ్యూల్లో చేసినా దానిపైన కూడా అభ్యంతరాలు తెలిపే పరిస్థితి ఉంటుంది. దానిపైన కూడా కోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంటుంది కనుక మరి రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప దీనికి మార్గం లేదనే ఒక వాదనలు అయితే వినిపిస్తున్నాయి. దీని పట్ల మరి టీఆర్పీ పార్టీ ఏం చేస్తుంది? మల్లన్న గారు ఏం చేస్తారు? బీసీల తరఫున మాట్లాడుతున్న మరి వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు అనుకుంటారు?
మేము ఏమంటున్నాం అంటే ఇవాళ బీజేపీ పార్టీ ఇంతకుముందు అరవింద్ గారు మాట్లాడిరు, బీఆర్ఎస్ మాట్లాడింది, కాంగ్రెస్ మాట్లాడి, వీళ్ళ ముగ్గురికి మాకు రిజర్వేషన్ ఇవ్వడం అయితే సమ్మతమే కదా. వీళ్ళు ముగ్గురు లేకుండా ఇంకా ఇక్కడ పార్టీలు లేవు కదా. వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడి ఇవాళ కేంద్రంలో ఉన్నది బీజేపీ పార్టీ, రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, మధ్యలో ఉన్నది ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ. ఈ ముగ్గురు కలిసి పోయి కూర్చొని మాట్లాడి మనం అందరం ఇస్తానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఏ పద్ధతి ప్రకారం పోతే రాజ్యాంగ సవరణ చేద్దామా, 9th షెడ్యూల్ చేద్దామా అని కూర్చొని మాట్లాడి ఇవ్వచ్చు కదా. ఇచ్చిన తర్వాత అందరికీ అన్ని పార్టీలలో అందరికి మనుగడ ఉంటది కదా. వాళ్ళు ఎందుకు ఒకటి కావట్లేరు అంటే ఇస్తే ఈయనకైతే లాభం లేకుండా ఆయనకై ఈ లాభాలు ఎక్కడే అంటే 70 ఏళ్ళ నుంచి మా ఓట్లతోని ఇవాళ మీరు మా సంపదను దోచుకొని పోయి దాచుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానాలు చేసుకున్నటువంటి కుటుంబాలు మా బీసీ వర్గాలు, బడుగు బలహీన వర్గాలు కదా. ఇవాళ అధికారాన్ని అందుకొని ఇవాళ నిన్న 8 మందిని పార్లమెంట్కి ఇస్తే కదా ఇవాళ కేంద్రంలో ప్రభుత్వం నిలబడింది బీజేపీ పార్టీ. ఇవాళ మేము అందరూ ఓట్లేస్తేనే కదా బీజేపీకి 8 మంది ఎంపీలు అయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మాతోనే కదా. అంటే వీళ్ళందరికీ కూడా లబ్ధి జరిగింది. 10 ఏళ్ళు టీఆర్ఎస్ అధికారంలో ఉందని కూడా మాతోనే కదా. మరి ఇన్ని రకాలుగా మాతోని లబ్ధి పొందినటువంటి పార్టీలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ ఎక్కడి కూర్చొని మాట్లాడుకుందాం. నిజంగా వీళ్ళు 70-80 ఏళ్ల నుంచి వాళ్ళు అన్యాయంగా వాళ్ళ జనాభా తమాషా ప్రకారం అడుగుతారు కదా, ఎక్కువ ఏమనట్లేదు. అందులో కూడా మనం 42 ఇస్తున్నాం కదా, వాళ్ళు 60 అబౌవ్ ఉన్నారని మనమే లెక్కలు తెలిసినాం కదా అని ఎందుకు మాట్లాడుకుంటలే. అంటే వీళ్ళు ఏ రకంగానైనా ఒకరు మాట్లాడితే ఇంకొక ఆయన ఆబ్జెక్షన్ చెప్పుకుంటా పోయి వీళ్ళకు అది జరగదు అనేటటువంటి ఉద్దేశంలో వీళ్ళందరూ ఐక్యంగా ఉన్నారు. కాబట్టి ఆ ఐక్యతని మేము ఇవాళ గమనించినాం, వీళ్ళ కుట్రల్ని మేము గమనించినాం. కాబట్టి మేము ఐక్యమైతే అయిపోద్ది కదా, ఈ పార్టీలతో మాకేంది. ఈ రాష్ట్రంలో బీసీ సమాజం, ఎస్సీ ఎస్టీ సమాజం, ఈ అగ్రవర్ణ పార్టీలను వేలేస్తా ఉన్నాం. ఈ పార్టీలలో ఉన్నటువంటి మా నాయకుల్ని కూడా ఇవాళ మా కులాలకు మేము దూరంగా ఉండి వాళ్ళు ద్రోహులుగానే మేము మిగిలిపోతారు అనేటటువంటి వాస్తవాన్ని చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా వాళ్ళు మేల్కొని వస్తే మేము వాళ్ళ భుజాలని మా భుజాల మీద వాళ్ళని ఎత్తుకొని మళ్ళీ పార్లమెంట్ లో, అసెంబ్లీలో కూర్చోబెట్టడానికి ఈ సమాజం రెడీగా ఉంది. వాళ్ళందరూ అన్ని పార్టీలకు రాజీనామా చేసేస్తే ఎందుకు కాదు రాజ్యాంగ సవరణ, అది పెద్ద కష్టమైన పైన. అందుకని మేము ఏం చెప్తున్నాం అంటే అన్ని పార్టీలు తేల్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. వాళ్ళకు బీసీలు కావాలన్నా ఓన్లీ వాళ్ళ పార్టీల్లో అగ్రకులాలకి అందలాలు ఉండాలన్నా తేల్చుకొని మా దగ్గర రావాల్సిందిగా మేము చూస్తా ఉన్నాం. అందుకని మా నాయకులకు ఏం చేస్తాడు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా బీసీ సోదరులు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా మీరు ఈ 4 రోజులు ఈ 3 ఏళ్ల కోసం మీరు ఆశపడి అక్కడ ఉంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. మనకి ఈ పార్టీలు చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని వ్యతిరేకించి ఆ పార్టీలకు రాజీనామా చేసి రోడ్డు మీకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓకే జానయ్య గారు, ఇప్పుడు వాస్తవానికి కాంగ్రెస్ అయితే వెరీ సీరియస్గా చెప్తోంది 42% ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి తీరుతాము, అవసరం అనుకుంటే సుప్రీంకోర్టు తలుపు తడతాము, సుప్రీంకోర్టులో మరి పిటిషన్ వేస్తామని చెప్తున్న నేపథ్యంలో సో సుప్రీంకోర్టు ద్వారా ఈ 42% బీసీల రిజర్వేషన్లు అమలు సాధ్యమవుతుందా? ఇదే క్రమంలో మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగే అవకాశం ఉంటుంది? హైకోర్టు అయితే 6 వారాలకు మరి పొడిగిస్తూ కూడా 6 వారాల తర్వాత విచారణ చేస్తామని చెప్పడం కావచ్చు. సో మరి మొన్న ఒక అతను హైకోర్టును ఆశ్రయించిండు, మనకు తెలిసిందే, రెడ్డి జాగృతి మాధవ్ రెడ్డి. తర్వాత ఈ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకో రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సో వీటన్నిటి నేపథ్యంలో మరి ఇది సుప్రీంకోర్టులో తేలుతుందా, రాజ్యాంగ సవరణ ద్వారా తేలుతుందా, లేకుంటే 6 వారాల తర్వాత హైకోర్టులో తేలుతుందా, ఏం జరగబోతుంది అంటారు? అయితే శ్రీనివాస్ గారు, నేను ఏమంటున్నా అంటే వీళ్లకు నోటిఫికేషన్ ఇప్పించింది ప్రభుత్వ సమ్మతితోనే కదా. కోర్టులో పెండింగ్ లో ఉండగానే వీళ్ళు నోటిఫికేషన్ ఎట్లా ఇస్తారు? అంటే వీళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి కుట్ర. వీళ్ళు సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మీరు హైకోర్టులో పెండింగ్ ఇష్యూ ఉన్నాగా సుప్రీంకోర్టు దానికి ఎందుకు వచ్చింది? హైకోర్టులో ఉన్నటువంటి వాళ్ళ మీద మీకు నమ్మకం లేదా అని చెప్పిన తర్వాత లేదు మాకు నమ్మకం ఉందని రిటర్న్ వచ్చారు. అంటే హైకోర్టు పరిధులు తేల్చుకుంటామని వచ్చారు. హైకోర్టు ఇవాళ ఏం చెప్పింది? స్టే ఇవ్వమని చెప్పేసింది. అంటే ఈ స్టేలు వస్తాయని ఇవన్నీ ఒకవేళ నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే క్లారిటీగా 42% రిజర్వేషన్ ఓకే అని కోర్టులు డిసైడ్ చేసిన తర్వాత ఓకే జానయ్య గారు, స్ట్రక్ అయిపోయింది మరొకసారి. ఓకే, మొత్తానికైతే హైకోర్టులో నిన్న మరి పోస్ట్ పోన్ అయింది. తర్వాత ఈరోజు మధ్యాహ్నం 2:15 వాదనలు వింటాం, విచారణ చేపడతామని హైకోర్టు చెప్పిన తర్వాత సో కొంత ఆశలు చిగురించాయి. ఇదే క్రమంలో ఎన్నికల సంఘం మరి ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తూ మరి 48 గంటల సమయం ఇస్తూ నామినేషన్ల గడువు విధించిన నేపథ్యంలో సో ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు మరి మొదటి విడత ఎవరైతే పాల్గొనాలనుకున్నో వాళ్ళంతా నామినేషన్లకు సిద్ధమైన నేపథ్యంలో సాయంత్రం వరకు సీన్ మొత్తం రివర్స్ అయింది. సో దీంట్లో మరి ఈ పరిణామాలన్నీ ఎట్లా చూస్తాము?
ఈ అంశంలో మరి బీసీలంతా కూడా మరి రిజర్వేషన్లు ఖరారు అయిపోయినాయి, ఎన్నికల్లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తామని చెప్పుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఏంటి గందరగోళం, ఎలా 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 అది ఇది సద్దు మనుగుతా అంటారు జానయ్య గారు? ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలని కింది స్థాయిలో ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉన్నటువంటిది ఏమైనా ఇప్పుడు మంత్రివర్గంలో కావచ్చు, నీ ఎమ్మెల్సీ భర్తీ చేసే దాంట్లో కావచ్చు, కార్పొరేషన్ పదవులలో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ ని భర్తీ చేస్తున్నటువంటి వాటిలలో కావచ్చు, ఎక్కడైనా కనీసం హైకోర్టులో ఇచ్చినటువంటి ప్లీడర్లు ఎక్కడన్నా కనీసం ఈ తమాషాలు పాటించిందా? ఇవేవి పాటించకుండా ఇది స్థానిక సంస్థల్లో ఇది రాదని తెలిసినాక కూడా మేమిస్తాం అనేటటువంటి దాన్ని ఎందుకు తీసుకొచ్చిందంటే మా ప్రజల్ని నమ్మించి మరోమారు మోసం చేయడానికి ఇస్తున్నట్టు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆయన చేతులలో ఉన్నటువంటి వాటిని ఎన్ని కార్పొరేషన్లు ఇచ్చింది, ఎన్ని ఎమ్మెల్సీలు ఇచ్చింది, ఈ మంత్రివర్గంలో మా వాళ్ళ జనాభా ప్రకారం మాకు ఇచ్చినటువంటి వాటా ఎంత, ఇవన్నీ మాకు తెలియదు అనుకుంటారు. ఈ సమాజం ఇంకా చూసలేదు. అందుకనే ఈ కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని ఇవన్నీ కూడా బీసీల విషయంలో వచ్చేసరికల్లా అన్ని తోడుదొంగలే రాత్రికి రాత్రి మాట్లాడుకొని నేను ఇట్లా మాట్లాడతాం, మీరు అట్లా మాట్లాడండి, మీరు ఇట్లా అని మేము ఇట్లా అంటాం, ఫైనల్ గా జరగాల్సింది ఇదే అనేది వాళ్ళందరికీ తెలుసు. ఇవాళ రామచంద్రరావు గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఆయన ఎట్లా స్వాగతిస్తాడండి? ఇవాళ అక్కడ కేంద్రంలో ఉండబడినటువంటి ప్రభుత్వంలో ఉండి ఇది ఆయన ఒక ప్రముఖ న్యాయవాది, అనేక రకాల కేసులలో ఆయన చాలా వాదించినటువంటి ఈ 9 జీవో ఏదైతే ఉందో అది నిలబడదని వారికి తెలుసు. అయినా మేము స్వాగతిస్తున్నాం అని ఎట్లా మాట్లాడిందంటే అంటే మమ్మల్ని తప్పుదోవ పట్టించడం కదా, అంటే వాళ్ళందరి కుమ్మక్కైనటువంటి వాతావరణం కదా. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కనీసం నోరు మెదపలేదు, బీసీల విషయంలో ఎక్కడ కూడా మాట్లాడలే. ఎందుకు మాట్లాడలేదు అంటే వాళ్ళకి తెలుసు ఇవన్నీ జరిగే కాదు, మనం మన పని చేసుకుంటూ పోవాలి, లాస్ట్ అందరం కలిసి బీసీలను ఎట్లా మోసం చేయాలి. అందుకని మేము ఏమంటాం అంటే ఈ పార్టీలని నమ్మేటటువంటి పరిస్థితి నుంచి మా ప్రజలు బయటకు వచ్చిర్రు, ఈ పార్టీలన్నీ మోసపూరితమైనటువంటి వాస్తవాన్ని గమనించిర్రు. ఇవాళ ఏదో బీహార్ ఎన్నికల్లో లబ్ధి జరగడం కోసం ఏదో ఆపి దీన్ని వాయిదాలు వేసుకుంటూ పోతాం అనుకురు, కానీ చట్టం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతా ఉంది. వాళ్ళకు కూడా అక్కడ ఉన్నది వర్గాలు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళే కదా. ఇవాళ వీళ్ళు ఒక చోట ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, వాళ్ళు ఒక చోట అంటే ఎటుపోయినా ఈ అగ్రవర్ణాలు మాకు రాకుండా దక్కడం కోసం ఏకమై చేస్తున్నటువంటి కుట్రలు. నిజంగా వాళ్ళ చేతులలో ఉండి వాళ్ళందరూ ఇలా అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినప్పుడు బీజేపీ ఓకే, మరి అడిగి పోయినాక మళ్ళీ ఎక్కడదండి ముస్లింలను అడ్డం పెట్టుకొని మేము దీన్ని యాక్సెప్ట్ నువ్వు అదే మన అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినప్పుడు ఆబ్జెక్షన్ చెప్పాలి కదా బీజేపీ కూడా. అందుకనే శ్రీనివాస్ గారు మేము ఏమంటున్నాం అంటే ఈ పార్టీలు వీళ్ళని నమ్మే రోజుల నుంచి బయటకు వచ్చిరు మా సమాజం అంతా. మాకు ఇవాళ ఏం చేసుకుంటే మేము ఈ హక్కులు పొందగలుగుతాం, ఈ సాధించుకోగలుగుతాం అనే దాని మీద ఒక క్లారిటీ ఉంది. తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటంలో కావచ్చు, తెలంగాణ మలిదశ తొలిదశ ఉద్యమాలలో కావచ్చు, నిజాం ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి సందర్భం కావచ్చు, బ్రిటిష్ పాలకులని ఈ దేశం నుంచి పంపించినటువంటి సమయంలో కావచ్చు, ఒక చైతన్యమైనటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ. ఈ తెలంగాణ రాష్ట్రంలో 70-80 ఏళ్ల నుంచి మాకు జరుగుతున్న అన్యాయం మీద ఇవాళ చైతన్యవంతులు అయ్యారు. కాబట్టి మేము చేసినటువంటి ఈ రాష్ట్రం, ఈ తెలంగాణ ప్రజలు చేసిన ఏ ఉద్యమం కూడా ఫెయిల్యూర్ కాలేదు. కాబట్టి ఇప్పటి వరకు అన్ని ఉద్యమాలు సక్సెస్ అయిపోయినాయి. అంతిమంగా ఇప్పుడున్నటువంటిది బీసీ ఉద్యమం. బీసీలకు సగానికి పైన ఉన్నటువంటి బీసీలందరికీ రాజ్యాధికార వాటాలు సాధించుకోవటం, ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర బడ్జెట్ ని పెంచుకొని మా వర్గాలు 70-80 ఏళ్ళైనా ఇవాళకి ఆ యొక్క ఇందిరమ్మ ఇండ్ల కోసం, పెన్షన్ల కోసం పాకులాడే పరిస్థితి నుంచి మా వర్గాలను కాపాడుకునే ప్రయత్నంలో మేమందరం కూడా సిద్ధమై ఉన్నాం. ఇవాళ దానికి రాజ్యాధికార పార్టీ ఒక వేదిక అయింది. తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఖచ్చితంగా వీళ్ళందరూ చూడండి, వీళ్ళకి చివరి అసెంబ్లీ అడుగు పెట్టేటటువంటి ప్లేస్ ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడు కూడా రేపు మళ్ళీ అసెంబ్లీలో కనపడడు. వీళ్ళకు చివరి ఎన్నికలు, చివరి పదవులు. ఇవాళ నిక్కచ్చిగా చెప్తా ఉన్నాం. ఈ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ సాక్షిగా చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి మా జాతులలో ఉన్నటువంటి వాళ్ళు మేల్కొని వస్తే తప్ప మా వాళ్ళకు కూడా, ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇవే చివరి ఎన్నికలు. ఇక మళ్ళీ అసెంబ్లీ మేము చేస్తా ఉన్నాం. ఓకే జానయ్య గారు, ఇప్పుడు రేపు బంద్కు పిలిపిస్తామంటున్నారు. ఒక రోజు బంద్తో ఈ సమస్య నిజంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఇప్పుడు బర్నింగ్ టాపిక్ అయింది. మరి ఈ బంద్ ద్వారా నిజంగానే ఏం సాధిస్తారు? దాంట్లో మరి బంద్ చేస్తున్నారా? సో దాంట్లో తర్వాత కార్యాచరణ ఎలా చేస్తే ఈ 42% బీసీల రిజర్వేషన్లు సాధించగలుగుతారో చెప్పగలుగుతారా? 100% ఇవాళ మా తెలంగాణ చాలా అంటే ఇన్నాళ్ళ జరుగుతున్న దాని మీద చాలా సీరియస్ గా ఉంది. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి అవకాశం లేనటువంటి
రాష్ట్ర ఏర్పాటుకు ఈ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి పాత్ర లేనటువంటి సందర్భంలో ఒక గొప్ప ఉద్యమాన్ని నిర్మించి సకల జనులని రోడ్డు మీదకి తీసుకొచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు ఉంచి మరి సాధించుకున్నటువంటి చరిత్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉంది. అందులో కూడా మెజార్టీ పాత్ర ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలమైనటువంటి 90% పైన ఉన్నటువంటి మాదే. అందుకని మేము ఏం చెప్తా ఉన్నామంటే రేపు బంధుని ఖచ్చితంగా మా యువత ఇక్కడ నిరుద్యోగులు యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటా ఉన్నారు. ఇప్పటికే మాకు అనేక రకాల వైపు నుంచి మాకు మద్దతు వస్తా ఉంది. మేము పిలిపించిన మరుక్షణం నుంచి అన్నా మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇదంతా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని స్తంభింపజేసి మనకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద చివరి వరకు కూడా ఆ మెసేజ్ తీసుకుపోగలుగుతాం. దాని ద్వారానే మేము ప్రజలను చైతన్యవంతులు చేసుకొని ఇక పైన ఈ పార్టీలకు ఓట్లేయడం అంటే మన తల్లిదండ్రులకు ద్రోహం చేసినటువంటి విధంగా భావించేటటువంటి సందర్భం మా జాతులకు వచ్చింది. కాబట్టి మాకు రేపు జరిగేటటువంటి 2028 ఎన్నికలే టార్గెట్. 2028లో ఈ అగ్రవర్ణాలు అన్ని కూడా మేము వెలేసినటువంటి పార్టీలు, ఆ పార్టీలలో ఉన్నటువంటి నాయకులు, ఆ పార్టీల బీఫామ్ల కోసం అక్కడ తిరుగుతున్న నాయకులను కూడా మేము వెలేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మా యువకులు మేల్కొన్న మా విద్యార్థులు నిరుద్యోగులు ఇవాళ ఈడబ్ల్యూఎస్ ద్వారా ఏ రకమైనటువంటి అన్యాయానికి గురైనరు. మొన్న జరిగినటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 వీళ్ళ చేతులలో ఉన్నటువంటి విద్యా ఉద్యోగాల అవకాశాలు ఇవ్వకుండా మా యువతుల్ని ఏ రకంగా మోసం చేశారు. వాళ్ళందరూ కూడా గడప గడపకు కాళ్ళకు బల్పం కట్టుకొని తిరుగుతా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు చైతన్యం చేసుకుంటారు. 2014లో 6 ఫీట్లు అడ్డంగా 4 ఫీట్లు ఉన్నటువంటి నాయకులు, తెల్ల కద్దరు సొక్కాలు వేసుకున్న నాయకుల్ని మట్టి గర్పించి స్లిప్పర్ చెప్పులు లేనటువంటి చినిగిన పాయింట్లు వేసుకొని వచ్చి పోటీ చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారుల్ని ఏ రకంగానైతే అసెంబ్లీలోకి తీసుకొచ్చుకున్నామో నెత్తిన పెట్టుకొని మరొక మారు తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీ బిడ్డలంతా కలిసి ఈ బీసీ రాజ్యాధికార పార్టీ ద్వారా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళందరినీ అసెంబ్లీకి తీసుకొచ్చుకొని ఈ చట్టాలు ఈ బిల్లులు కాదు మా వాటా మేము తీసుకొని మిగతా వాళ్ళకు మేమిచ్చేటువంటి స్థితికి ఎదిగేటటువంటి తరుణం ఇప్పుడు ఆసన్నమైంది. అందులో అన్ని వర్గాలు కూడా ఇవాళ జాయిన్ అయ్యి మాకు మద్దతు పలుకుతా ఉండనేటటువంటి వాస్తవాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. శ్రీనివాస్ గారు, జానయ్య గారు, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన అంశంలో కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వడం కావచ్చు, నవీన్ యాదవ్ పేరు డిక్లేర్ చేశారు రాత్రి. ఇదే క్రమంలో మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ జూబ్లీహిల్స్లో పోటీ చేస్తుందా? ఇదే క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయితే ఆగే పరిస్థితి లేదు. ఎందుకంటే బీహార్తో పాటు మరి కేంద్ర ఎన్నికల సంఘం జూబ్లీహిల్స్ కావచ్చు, మీకు మరికొన్ని ఏవైతే ఉప ఎన్నికలు జరిగే ప్లేసులు ఉన్నాయో వాటన్నిటి కూడా ఉప ఎన్నికలు నిర్వహించబోతోంది. తెలంగాణ రాష్ట్రంలో మరొక వేదిక అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కూడా వేదికగా బీసీ 42% రిజర్వేషన్స్ ఏదైతే సాధన కోసమైతే మరి బీసీ పార్టీగా అవతరించిన టీఆర్పీ పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది? జూబ్లీహిల్స్లో పోటీ చేస్తారా? ఇదే క్రమంలో ఎలాంటి కార్యాచరణ చేయబోతున్నారు? ఇవాళ జూబ్లీహిల్స్ మేము ఏ ఎన్నిక వచ్చినా మేము ఎందుకంటే ఆ పార్టీలు మాయి కావు. ఒకవేళ ఆ పార్టీ నుంచి మళ్ళీ బీసీలకు ఇచ్చిన మరొక బానిసని తయారు చేసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఇవాళ మరొక బీసీని బకరం చేయడం కోసం మళ్ళీ వాళ్ళ జూబ్లీ ఎన్నికలలో మళ్ళీ బీసీలకు ఇస్తున్నాం అనే ఒక వాదన కూడా తీసుకొచ్చారంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులని పసిగట్టిరు కాబట్టి బలైన మళ్ళీ బీసీ వాడి బలి కావాలి తప్ప మేము బలి కావద్దనేటటువంటి దుర్మార్గమైనటువంటి కుట్రలో వాళ్ళు ఉన్నారు. మేము ఏమంటున్నాం అంటే ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీలు పోటీ చేసినా ఆ పార్టీలు మావి కావు. అందులో నుంచి పోటీ చేసిన మా బీసీ బిడ్డలు అయినప్పటికీ మేము ఏమంటున్నాం అంటే ఇవాళ రాజ్యాధికార పార్టీ తప్ప మిగతా పార్టీలన్నీ కూడా వాళ్ళ బందరిదొడ్లో ఒక కుమ్మసగా జరగడం తప్ప వేరే కాదు. మేమేమంటాం వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎన్ని పార్టీలు పోటీ చేసినా మేము పోటీ చేస్తాం. అన్ని పార్టీలు బీసీలకు ఇస్తే అందులో గెలిచే వ్యక్తి మా బీసీ అవుతాడు కదా. కానీ మా ద్వారా గెలిచిన వ్యక్తి ఇవాళ తీన్మార్ మల్లన్న ఇవాళ మండలిలో ఒక్కడుంటే ఈ రాష్ట్ర ప్రజలకు ఏ రకమైనటువంటి మెసేజ్ పోతుందో మీరు చూస్తా ఉండరు. మరి ఇవాళ అలాంటి గొంతుల్ని తయారు చేసుకోవడం కోసం రేపు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తున్నాం. జూబ్లీహిల్స్ ఎన్నిక రేపు కాంగ్రెస్ పార్టీకి చెంపదెబ్బ కావాల్సింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అది అర్థమైంది కాబట్టి మళ్ళీ బీసీలను పెట్టి నాటకం ఆడేటటువంటి పరిస్థితులకు వచ్చారు. కాబట్టి వాళ్ళు ఎన్ని నాటకాలు ఆడినా ఇక వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. ఏ పార్టీ అయినా కనీసం ఒక 5-6 ఏళ్ళు కొంత స్వేచ్ఛగా ఉండేది. కానీ వాళ్ళ కాంగ్రెస్ చేసినటువంటి దుర్మార్గాలకు వాళ్ళ ఏడాది నుంచే వాళ్ళకు తిరోగమనం స్టార్ట్ అయింది. వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలతో ఇక్కడ ప్రజలలో వ్యతిరేకత స్టార్ట్ అయింది అనేటటువంటి వాస్తవాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఓకే జానయ్య గారు, మొత్తానికి జూబ్లీహిల్స్లో పోటీ చేయబోతున్నారు. ఇదే క్రమంలో బీసీ నాయకులంతా కూడా మీతో కలిసి వస్తారా? ముఖ్యంగా ఆర్ కృష్ణయ్య లాంటి వారు మరి గత 30-40 సంవత్సరాలుగా కూడా బీసీల కోసం మరి పోరాడుతూనే ఉన్నారు. అదే క్రమంలో ఆయన బీజేపీ పార్టీలో ఉన్నారు. మరి తీన్మార్ మల్లనేమో తెలంగాణ టీఆర్పీ పార్టీ పెట్టుకున్నారు, రాజ్యాధికార పార్టీ.
సో మరి తీన్మార్ మల్లన్న నాయకత్వాన్ని ఆర్ కృష్ణయ్య లాంటి వారు మరి దీన్ని ఏకీభవిస్తారా? ఇదే క్రమంలో మరి బీసీలంతా ఒకచోట మరి ఏకాభిప్రాయంతో ముందుకెళ్లే పరిస్థితి ఉంటుందా? దీనికోసం ఏం చేస్తే బాగుంటుంది అంటారు? బీసీల హక్కుల కాపాడడానికి చెప్పండి. కోరుకున్న వాళ్ళందరూ మొత్తం కలిసినారు. గతంలో కలిసినాము. ఈ జాతుల్ని, మా ప్రజల్ని, మా ఓటర్లను చైతన్యం చేస్తా ఉన్నాం. ప్రజలు చైతన్యం అయితే ఆటోమేటిక్ గా మాకేం కావాలో జరుగుతుంది. నాయకుల వాళ్ళు కొంతమంది మాకు వచ్చేది పెద్దగా ఏం లేదు. అయినా ఆర్ కృష్ణ గారు వచ్చి ఇంకా కొంతమంది నాయకులు ఈ బీసీలకు అనేక సంవత్సరాలు అనేక విషయంలో మాట్లాడడం కోసం ప్రయత్నం చేస్తాం. అంతకంటే ముఖ్యమైనది ఇవాళ మా సమాజాన్ని ఏకం చేసాం కదా, ఇవాళ మా ప్రజలు ఏకమైంది కదా. ఇవాళ మీరు చూసారు కదా, మొన్న 5 ఎమ్మెల్సీలలో ఇవాళ మా చైతన్యాన్ని చూసి కదా ఇవాళ అగ్రవర్ణం లేనటువంటి ఎమ్మెల్సీలను భర్తీ చేసారు. మా దగ్గర ప్రసన్న హరికృష్ణని మేము అంటే 2 నెలల్లో మేము బీసీ చైతన్యంతో నిలబెట్టుకుంటే 3,000 ఓట్లతో ఓడిపోయిందంటే నైతికంగా మేము గెలిచినాం కదా. కోట్ల అధిపతుల చేతుల మీద మా కనీసం బూత్ లెవెల్ కార్యకర్త ఉంటే మా సమాజం ఎంత ఫాస్ట్ గా అడ్వాన్స్ అయిందో మీరు ఒకసారి ఆలోచించారు. అంటే మా ప్రజలు చైతన్యమైన కాబట్టి ఇవాళ మల్క కొమరయ్య గారికి పార్టీకి సంబంధం లేకుండా మేము డిసైడ్ చేసిన మా బీసీ బిడ్డని వాళ్ళు గెలిచిండు కదా. అందుకని మేము ఏమంటున్నాం అంటే ఇక పైన ఈ నాయకుల్ని కాదు, అక్కడ ఉన్న మా సమాజాన్ని చైతన్యం చేసే పనులు మేము ఉన్నాం, ఇంకా ఉంటాం, ఇంకా ముందు గ్రామాన గల్లీన ప్రతి ఇంటికి పోయి ప్రతి తల్లి కడుపులో తలకాయ పెడతాం, ప్రతి తమ్ముడి కడుపులో తలకాయ పెడతాం, ప్రతి విద్యార్థిని ఇన్వాల్వ్ చేస్తాం, ప్రతి నిరుద్యోగిని ఇన్వాల్వ్ చేస్తాం, ప్రతి యువతిని చేస్తాం, యువకుల్ని చేస్తాం. అందరినీ కూడా ఈ ఉద్యమంలోకి వాళ్ళ అవసరంగా, వాళ్ళ బాధ్యతగా, వాళ్ళకి అవసరంగా విధంగా మేము మా ప్రయత్నం చేసుకుంటూ తీసుకుపోతూ ఉన్నాం. ఆ తర్వాత మా గాలిలో వీళ్ళంతా కొట్టపోతారు, మూసీలో చెత్త చెదరం కొట్టుకున్నట్టుగా ఈనాడు ఈ రోజు మళ్ళా మండలిలో చెప్పిండు నేను మళ్ళీ